2 నెలల కింద 2 SI పోస్టులు రావడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉపాధ్యాయులు కావచ్చు, రెవెన్యూ శాఖలే కావచ్చు, మిగతా శాఖలే కావచ్చు, దాదాపు అందరు కలుసుకుంటే ఒక 150 మంది కేవలం మన గుమ్లాపూర్ గ్రామం నుండి ఇలా ప్రభుత్వ ఉద్యోగుల ఎన్నిక కావడం జరిగింది. ముఖ్యంగా అన్నిటికంటే ఉద్యోగం ఏదంటే రక్షణ శాఖ. అంటే ఈ దేశాన్ని శాంతి భద్రతలు కాపాడాలంటే కేవలం ఆర్మీలో పనిచేయడం. అంతేకాకుండా ఏదైతే గ్రామాల్లో కూడా శాంతి భద్రతలు ఉండాలంటే కేవలం పోలీస్ శాఖలో పనిచేయడం. కాబట్టి నిజంగా ఏదైతే మనకు ఇప్పుడు పోలీస్ శాఖలో 4 ఎంపికైనటువంటి గ్రామ యువకులకు మనందరి తరఫున మరొక్కసారి చప్పట్లతో ఆహ్వానం పలకాల్సి. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా మన యువత కూడా ఇదే చొప్పదండి మండల పరిధిలో చూసుకున్నట్టుంటే మన యువత పొద్దున 5 గంటలకు లేచి 7 గంటల దాకా, ఉదయం 7 గంటల దాకా మన గుమ్లాపూర్ నుండి చొప్పదండి వరకు. కాబట్టి ఇలా అనేక కష్టాలకు వచ్చి అనేక సమయం వెచ్చించి ఇలా మీరు పట్టుదలతో ఉన్నట్టు ఎన్నికైనటువంటి మన పోలీస్ కానిస్టేబుల్ 4 కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాం. కాబట్టి ఈ గ్రామం తరపున కేవలం గ్రామం తరపున మన యువకులందరూ కూడా ఎందుకంటే మీ యొక్క విశ్వాసాన్ని, మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని నమ్మి మీకు కేవలం ఒక చిరు సన్మానం మాత్రం చేస్తున్నాం. ఈ చిరు సన్మానంతో ఇక రాబోయే తరం కూడా అరే నేను కూడా పలాని రకంగా ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు చెందాలి, ప్రభుత్వ ఉద్యోగం సాధించుకోవాలని చెప్పి పట్టుదలతో యువకులు ఉండాలని చెప్పి మాత్రమే ఈ చిరు సన్మానం చేయగలుగుతాం. కాబట్టి ఈ సన్మానానికి వచ్చినటువంటి గౌరవ గుంగాపూర్ గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇలా ఆర్మీలో పనిచేస్తున్నట్టు ఆర్మీకి, అంతేకాకుండా పోలీస్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి అమ్మనిగంటి మన మహసూన్ గారికి కూడా మనందరి తరఫున మరొకసారి ముందుగా ఏదైతే చాలా కష్టపడి ఇలా కానిస్టేబుల్ గా ఎన్నికైనటువంటి రాయవేణి రాజును కూడా మన వేదిక పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. గట్టిగా చప్పట్లు. ఇప్పుడు రాయవేణి రాజుకు ఏదైతే ఆర్మీలో పనిచేస్తున్నటువంటి మన దుంపల శ్రీనివాస్ గారు మరియు పోలీసు కానిస్టేబుల్కు కంటే ట్రైనింగ్ ఇచ్చేటువంటి మన అమ్మనగంటి మహసూన్ గారు వీళ్ళిద్దరు కూడా మన రాజుకు సాల్వతో సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. అంటే మీరు అంటే అంతే